ఏపీలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రజలకు మెరుగైన పాలన అందిస్తుంది. ఒకవైపు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ, మరోవైపు ఏపీని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లేందుకు చంద్రబాబు సర్కార్ తనదైన చాణక్యంతో ముందుకెళ్తోంది. దీనిలో భాగంగా ఇప్పటికే అనేక పథకాలను కూడా స్టార్ట్ చేశారు. ఇదే టైంలో చంద్రబాబు నాయుడికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. తనకు కేటాయించిన పలు శాఖల బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహిస్తూనే మరోవైపు కూటమి వైసీపీ చేసే ఆరోపణల్ని తన స్టైల్లో తిప్పికొడుతున్నారు. ఇదే తరుణంలో సనాతన ధర్మం కోసం అంటూ కూడా దేశ రాజకీయాల్లో సైతం చక్రం తిప్పుతున్నారు. ఇటీవల తమిళనాడులో పవన్ కళ్యాణ్ మురుగన్ మానాడు సభ ఒక రేంజ్ లో సక్సెస్ అయినట్టుగా విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ప్రధాని మోదీ సైతం పవన్ కళ్యాణ్ ని ఏ సభలో కనిపించినా ప్రత్యేకంగా బ్రదర్ అంటూ విష్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇంకా సౌత్ లో పవన్ సనాతన ధర్మం కోసం పోరాట యోధుడిగా కూడా మారిపోతున్నారు. అయితే ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో చరిష్మాతో పాలనలో తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు ఈ నెల 26 నుంచి 30 వరకు సింగపూర్ కి వెళ్తున్నారు. చంద్రబాబుతో పాటు మంత్రులు నారా లోకేష్, నారాయణ, టీజీ భరత్ కూడా వెళ్తున్నారు. ఇదే టైంలో ఏపీకి పెట్టుబడుల అవకాశాలను తీసుకురావడం కోసం ఐటీ, ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదన ఇంధనం, మౌలిక సదుపాయాల కల్పనకి పెద్ద పీట వేసే దిశగా ఈ పర్యటన ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే చంద్రబాబు నాయుడు సింగపూర్ కి వెళ్తున్న టైంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని 4 రోజుల పాటు చంద్రబాబు ఇన్ఛార్జి సీఎంగా బాధ్యతలు అప్పగించి మరీ వెళ్తారని వార్తలొస్తున్నాయి. అంతేకాక దీనికి సంబంధించి అన్ని ఫార్మాలిటీస్ కూడా ఇప్పటికే పూర్తయ్యాయని, కేవలం అధికారికంగా ప్రకటించడమే తరువాయి అన్నట్టుగా కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వార్తలో ఎంత నిజం ఉందో జనసేన ఫ్యాన్స్, కార్యకర్తలు మాత్రం పండగ చేసుకుంటున్నారు. తమ అధినేత సీఎంగా బాధ్యతలు తీసుకుంటే చూడాలని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో సీఎం అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు.